మొన్న అసెంబ్లీలో మొక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని మేము చేసిన ఒత్తిడితో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసుకుంటూ ఉన్నారు. నిన్నటిదాకా మార్కెట్లో రైతులకు 1700 రూపాయలు కూడా ఒక క్వింటాల్కు రానటువంటి పరిస్థితి ఉంది. రైతులు బాగా నష్టపోతూ ఉన్నారు. 2400 మద్దతు ధర ఉంటే 1600-1700కే మొక్కలు అమ్ముకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు నష్టపోవద్దు, వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని మొన్న అసెంబ్లీలో గట్టిగా ఒత్తిడి చేయడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొంత ఒక 20-25% మొక్కలు వెళ్ళిపోయినాయి, దళారుల చేతులకు వెళ్ళిపోయినాయి. ముందే స్టార్ట్ చేసి ఉంటే రైతులందరికీ మేలు జరిగి ఉండేది. సో రైతు సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి, మద్దతు ధర పొందండి అని చెప్పి రైతులకు పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా సన్ఫ్లవర్ కూడా మన ప్రాంతంలో బాగా సాగు చేస్తూ ఉన్నారు. సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. సన్ఫ్లవర్కు 7,721 రూపాయలు మద్దతు ధర ఉంది, 7,721. సన్ఫ్లవర్ రైతులు కూడా మరి ఈ కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకొని మంచి ఆదాయాన్ని పొందాలని చెప్పి కూడా రైతులకు పిలుపునిస్తూ ఉన్నాం. సన్ఫ్లవర్ షార్ట్ క్రాపు, అధిక ఆదాయం వస్తుంది, మంచి మేలు జరుగుతూ ఉంది, మంచి దిగుబడి కూడా వస్తూ ఉంది మన ప్రాంతంలో. ఇంకా ఎక్కువ సాగు చేయండి రాబోయే రోజుల్లో. పంట మార్పిడిగా ఉపయోగపడుతుంది, మంచి ధర కూడా ఉంది. మద్దతు ధర 7,721 రూపాయలు ఉంది కనుక తొందరగా కూడా అయిపోతుంది. షార్ట్ డ్యూరేషన్ క్రాప్, దీన్ని ఇంకా ఎక్కువ సాగు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతు సోదరులకు పిలుపునిస్తూ ఉన్నాం. ఈ యాసంగిలో ఇంత మంచి దిగుబడి మన సిద్దిపేట ప్రాంతంలో వస్తుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితమే ఈ అత్యధిక దిగుబడికి, ఈ పంటలు పండడానికి కారణం. ఇవాళ సిద్దిపేట నియోజకవర్గం ఒకప్పుడు 8,000 ఎకరాల్లో యాసంగి సాగు ఉంటే ఇవాళ 80,000 ఎకరాల్లో యాసంగి సాగు జరుగుతూ ఉంది. అంటే దాదాపు 10 టైమ్స్ పెరిగింది. 8,000 వర్సెస్ 80,000. అంటే ఇంత సాగు పెరగడానికి కారణం మరి కాళేశ్వరం జలాలు. నాకు బాగా గుర్తు, 2005వ సంవత్సరంలో కరువు వచ్చింది. కరువు వస్తే పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. చిన్న కోడూరులో, రాజగోపాల్పేటలో, నంగునూరులో పశుగ్రాస కేంద్రాలు పెట్టి, అంటే పశువులను బతికించడానికి 40 లక్షల మెట్రిక్ టన్నుల గడ్డి తెచ్చి రైతులకు సప్లై చేసింది. అంటే పశువులను బతికించడానికే గడ్డి తెచ్చుకున్నాం ఆంధ్రాకే. అప్పటి పరిస్థితులు అవి. ఈరోజు ఏంటి, కాళేశ్వరం వచ్చినాక కరువు అనేది సిద్దిపేట జాడలో కూడా లేదు కదా. కాలమైనా కాకపోయినా 2 పంటలు పండుతూ బంగారం వలె ప్రాంతంలో రైతులు పంటలు పండిస్తున్నారు. ఒకప్పుడు తాగడానికి నీళ్లు లేక, పశువులకు గడ్డి లేక, కరువుతో అల్లాడినటువంటి ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరం. ఇలా ఆ ప్రాజెక్టు వల్ల బంగారం వల్ల 2 పంటలు పండుతూ ఉన్నాయి, అన్ని రకాల పంటలు కూడా పండుతూ ఉన్నాయి. మరి ఈ చక్కటి పంటలు పండడం నిజంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మహత్యం. ఆ ప్రాజెక్టు ఈ ప్రాంత రూపురేఖలు మార్చింది, ఈ ప్రాంతానికి కొత్త దిశను అందించింది కాళేశ్వరం ప్రాజెక్టు. సో రైతు సోదరులు సన్ఫ్లవర్ మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వినియోగం చేసుకోండి, మద్దతు ధర పొందండి అని కోరుతున్నాను.